లైఫ్లో తమకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. మా హస్బెండ్ రెస్టారెంట్ పెడుతున్నా అన్నప్పుడు నాకు చాలా భయమేసింది. రిస్క్ ఏమో అని ఆలోచించాను. కానీ లైఫ్లో రీగ్రెట్ కంటే రిస్కే బెటర్ అనిపించింది. ఇంట్లో కూర్చుని ఏదో చేయాలి, ఏదైనా చేయాలి అంటే ఏది అవ్వదు. మా 12 ఏళ్ల కష్టం కళ మా మధువని వెజ్ రెస్టారెంట్. మన కళని కష్టంతో ఇంత దాకా తీసుకొచ్చి అనుకున్నది సాధించినప్పుడు వచ్చే ఆనందమే వేరు. ఎవరన్నా ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు అక్కడితో ఆగిపోకూడదు. దాన్ని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఫలితం ఉంటుంది. మా ఈ 12 సంవత్సరాల జర్నీలో ఎంత కష్టపడ్డామో, ఆ వచ్చే కష్టం నుంచి ఏం నేర్చుకున్నామో అవన్నీ కూడా మేము స్టోర్ పెట్టడానికి మాకు ఉపయోగపడింది. సక్సెస్ అన్నది ఉరికినే రాదు, మన కష్టం నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో డెఫినెట్గా నీ కష్టం ఏదో ఒక రోజు సక్సెస్ని నీకు తెచ్చిపెడుతుంది. జస్ట్ మూవ్ ఆన్ అండ్ స్టే ఫోకస్. మనం ఏం చేస్తున్నామో మనకు తెలిస్తే చాలు.